ఇటీవల సోషల్ మీడియాలో ఎస్ఎస్ఎన్ కాలేజీకి సంబంధించినటువంటి వీడియో వైరల్గా మారినటువంటి నేపథ్యంలో ఒకటి కొద్ది వీడియో కూడా ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇప్పటికే ఎవరైతే స్టూడెంట్స్ దాడి చేశారో వారిపైన కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా కాలేజీ యాజమాన్యం కూడా ఏదైతే బాధ్యులు ఉన్నారో అధ్యాపకులపైన కూడా ఇప్పటికే చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు క్షేత్రస్థాయిలో స్టూడెంట్స్ విద్యార్థుల దగ్గర అసలు ఏం జరిగింది, అసలు ఈ గొడవకి కారణాలేంటి, రానున్నటువంటి ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టేందుకు కూడా కాలేజీ క్షేత్రస్థాయిలో విజిట్ చేశారు. ఆయన మాటలను తెలుసుకుందాం సార్. ఎస్ఎన్ కాలేజ్ జరిగినటువంటి వీడియో ఎన్సీసీ వీడియో కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక్కసారిగా వీడియో వైరల్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పటికే పోలీస్ యంత్రాంగం అటు జడ్జి స్థాయి వ్యక్తి కూడా జిల్లా జడ్జి స్థాయి వ్యక్తి కూడా కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి. సో దాడి ఎలా చూడాలి? ఇవాళ మేమందరం కూడా ఎస్ఎస్ఎన్ కాలేజీ ఎన్సీసీ క్యాడెట్ని మరి 2 రోజుల క్రితం వీడియో ఒకటి రిలీజ్ అవ్వడం జరిగింది. దాన్ని చూసి మేము రావడం జరిగింది. దీని మీద జిల్లా జడ్జి అదేవిధంగా కలెక్టర్ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ ఎస్ఎస్ఎన్ కాలేజీ అనేది దాదాపు 73 ఏళ్ల క్రితం స్థాపించబడిన ప్రెస్టీజియస్ కాలేజీ. ఈ కాలేజీలో చదువుకున్న విద్యార్థులు చాలామంది కూడా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, అదేవిధంగా ఎస్పీలు, కలెక్టర్ కూడా అయిన వాళ్ళు ఉన్నారు. ఈ కాలేజీలో మరి సెకండ్ ఇయర్ ఎన్సీసీ క్యాడెట్స్, అదేవిధంగా థర్డ్ ఇయర్ ఎన్సీసీ క్యాడెట్స్ ర్యాగింగ్ అనే కార్యక్రమం జరిగింది. ఇది కూడా ఎప్పుడో ఫిబ్రవరిలో జరిగిందనమాట. ఫిబ్రవరిలో జరిగింది. ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఎటోళ్ళు వెళ్ళిపోయారు. థర్డ్ ఇయర్ వాళ్ళు అవుట్ గోయింగ్ ఎన్సీసీ క్యాడెట్స్ వాళ్ళు కూడా ఎక్కడో వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. మరి ఫిబ్రవరిలో జరిగింది. వాళ్ళ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఎవరో కావాలని వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో చూసినప్పుడు అక్కడ జరిగిన సంఘటన చూస్తే అందరూ కూడా చాలా బాధాకరంగా ఉంది. దాని మీద చర్యలు తీసుకోవాల్సిందే. మరి మ్యాజిస్ట్రేట్ గారు, ఎస్పీ గారు కూడా దాని మీద చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా కాలేజీ యాజమాన్యం కూడా వెంటనే స్పందించి ఇటువంటి చర్యలు మా కాలేజీ ఎప్పుడు జరగవండి, మరి అనుకోని సంఘటన జరిగింది కాబట్టి దాని మీద విచారణ జరిపిస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి ఎస్ఎస్ఎన్ కాలేజీ ప్రిన్సిపాల్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ ఉన్నారో అతనే కాలేజీ వార్డెన్ కాబట్టి రాజు గారిని ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ఇటువంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా సరైన నిఘా చర్యలు పెట్టమని చెప్పడం జరిగింది. అదేవిధంగా కాలేజీ హాస్టల్స్లో కూడా తప్పనిసరిగా సీసీ కెమెరాలు పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే పిల్లలు చేసే చేష్టలు కానీ ఇవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి కాబట్టి మనం చర్యలు తీసుకోవచ్చు. నరసరావుపేట అంటే జిల్లా కేంద్రం. చాలా కాలేజెస్ వచ్చినాయి. ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, డిగ్రీ కాలేజెస్ కానీ, అటు మెడికల్కి సంబంధించినటువంటి అనేక కాలేజెస్ వచ్చినటువంటి నేపథ్యంలో ఎక్కువగా పిల్లల వ్యవస్థ విద్యార్థులు కానీ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి కాలేజీకి ఒక ర్యాగింగ్ కమిటీ ఉంటుంది. పూర్తి స్థాయిలో వారు పనిచేయట్లేదని వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఓ కాలేజీ యాజమాన్యాలకి ర్యాగింగ్ సంబంధించినటువంటి కమిటీ ఏ విధంగా పనిచేయాలి, వారిపైన ఏమన్నా యాక్షన్ తీసుకున్నటువంటి అవకాశం? ఎస్ఎస్ఎన్ కాలేజీ అంటే ఇది మొదటి నుంచి కూడా డిసిప్లిన్ ఉన్న కాలేజీ. ఎక్కడ కూడా అంటూ వాడి ఇన్సిడెంట్ ఎప్పుడు జరగవు. ఇక్కడ పిల్లలు కూడా చాలా డిసిప్లిన్గా ఉంటారు. ఇది అనుకోని జరిగిన సంఘటన ఎప్పుడో ఫిబ్రవరిలో జరిగింది. దాని మీద చర్యలు తీసుకుంటామని కాలేజీ యాజమాన్యం కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎస్పీ గారు కూడా ఇవాళ అన్ని కాలేజీ యాజమాన్యాలను పిలిపించి ఇటువంటి ర్యాగింగ్ చర్యలు ఎక్కడ జరుగుతున్నాయని చూడండి, దాని మీద నిఘా పెట్టమని చెప్పడం జరిగింది. అదేవిధంగా నర్సరావుపేటలో ఇప్పుడు నర్సింగ్ కాలేజీ ఉంది, ఫార్మసీ కాలేజెస్ ఉన్నాయి, అదేవిధంగా మరి డిగ్రీ కాలేజీలు చాలా ఉన్నాయి అన్నమాట, ప్రైవేట్ కాలేజ్. మరి ఇది కాలేజీ ఇన్ని కాలేజీలు ఉన్నప్పుడు కాలేజీ యాజమాన్యం కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ ర్యాగింగ్ ఒకటే కాదు, ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మరి అసెంబ్లీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. గంజాయి, గుట్కా, మద్యం మాఫీ వీటి మీద ఉక్కుపాదం మోపమని పోలీసు వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా పిల్లల మీద నిఘా ఉంచాలి. అదేవిధంగా పిల్లలు ఎక్కడైతే ఉంటారో హాస్టల్స్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలి. పూర్తిగా కాలేజీ యాజమాన్యం కూడా వీటి మీద నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా పోలీసు వారిని కూడా ఒకటే కోరుతున్నాము, అప్పుడప్పుడు ఎక్కడైతే హాస్టల్స్ ఉన్నాయో ఎక్కువ మంది పిల్లలు ఉంటారో వాటి మీద నిఘా పెట్టమని వాళ్ళు కోరుతూ ఉన్నాము. నైట్ టైం పెట్రోలింగ్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్తా ఉన్నాము. ఎస్పీ గారిని కూడా ఇదే కోరుతూ ఉన్నాము, పిల్లల మీద నిఘా పెట్టాలి. అదేవిధంగా గంజాయి మీద ఉక్కుపాదం మోపాలని చెప్పి పిల్లలు వీటికి బయటికి వెళ్ళినప్పుడు అలవాటు అవుతారు కాబట్టి దాని మీద నిఘా పెట్టి ఉక్కుపాదం మోప. క్షేత్రస్థాయిలో పిల్లల్ని విచారించారు సార్, కొంతమంది విద్యార్థులతో కూడా మీరు మాట్లాడారు. సో పిల్లల నుంచి ఎలాంటి వాదన వినపడుతుంది, ఈ ర్యాగింగ్ జరుగుతున్నాయి, గతంలో జరిగినటువంటి విషయాలు కానీ ప్రస్తుతం ఏం జరుగుతుందని పిల్లలతో కూడా మీరు ముచ్చటించారు? కాలేజీ పిల్లలు అయితే ఎన్సీసీ క్యాడెట్స్ కానీ అందరూ బాగానే ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి సంఘటన జరిగిందని కూడా వాళ్ళకేం బాధ లేదు. ఎందుకంటే ఏదైతే సంఘటన జరిగిందో పిల్లలందరూ కూడా బయటికి వెళ్ళడం జరిగింది. ఇది తెలియకుండా వీడియో బయటికి రావడం, దీని ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఆ వీడియో బయటికి రావడం జరిగింది. కాబట్టి ఇంకోసారి ఇటువంటి వీడియోలు తీయడానికి, ఇటువంటి వీడియోలు బయటికి రావడానికి వీల్లేదు. అదేవిధంగా ఈ ర్యాగింగ్ అనేది ఇక జరగకుండా
చర్యలు తీసుకుంటామని కాలేజీ యాజమాన్యం చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలీసు వారు కూడా దీని మీద నిఘా పెట్టారు. మరి మీడియా ముఖంగా అందరం కూడా మనం ఒకటే చెప్పేది, ఇటువంటి ర్యాగింగ్ చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలి. అదేవిధంగా పోలీసు వారు మాత్రం గంజాయి, గుట్కా వీటి మీద ఉక్కుపాదం మోపాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. దాని మీద చర్యలు తీసుకోమని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఏదైతే నర్సరావుపేట శాసనసభ్యులు విద్యార్థుల దగ్గర ఏం జరుగుతుందనే విషయం పైన కూడా ఆయన క్షేత్రస్థాయిలో అటు విద్యార్థులతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి.